నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ డాగ్ స్పోర్ట్స్. ఏ క్రీడైనా సరే ఒక క్రీడాకారుడి గురించి మాట్లాడుకునేటప్పుడు సహజంగానే అనుకుంటూ ఉంటాం, ఇతనిలో చాలా ప్రతిభ ఉంది, కానీ రావాల్సినంత గుర్తింపు రాలేదు అనేటువంటిది. క్రికెట్కి సంబంధించి మరీ ఎక్కువగా ఉంటుంది అది. మనం చాలామంది క్రీడాకారులను చూసాం. ఖచ్చితంగా ఇతను జాతీయ జట్టుకి ప్రాతినిధ్యం వహించగలిగినటువంటి ప్రతిభ ఉన్నటువంటి వాడే, కానీ ఎందుకో ఇండియన్ టీంకి మాత్రం ఆడలేకపోయాడు అనేటువంటిది చాలామంది క్రికెటర్స్ విషయంలో మనం చూస్తూనే ఉంటాం కూడా. అయితే ఇది ఒక ఆటగాళ్ళకి మాత్రమే కాదు, అఫీషియల్స్ కూడా చెందుతుంది అనేటువంటిది చాలా సందర్భాల్లో రుజువైంది. అలాగే ఎంతోమంది జాతీయ క్రికెటర్ల చేత ద బెస్ట్ ఎంపైర్ అనిపించుకొని కూడా తనకి రావాల్సినటువంటి సరైనటువంటి ఆ గుర్తింపు రానటువంటి అద్భుతమైనటువంటి భారతదేశం బీసీసీఐ క్రియేట్ చేసినటువంటి గొప్ప ఎంపైర్ శివరాం, మనందరికీ తెలిసినటువంటి ఇవటూరి శివరాం. అసలు ఆయన ఎంపైరింగ్లోకి ఎందుకు వచ్చారు, ఎంపైరింగ్లో ఉండేటువంటి సాధక బాధకాలు ఏంటి, ఒక ఎంపైర్ తయారవ్వాలి అంటే కనుక ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనతోటి ఎక్స్క్లూజివ్గా వివరించడానికి ఈ రోజున మ్యాడ్ డాగ్ స్పోర్ట్స్ తోటి ఉన్నారు. వారితోటి అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ, పిలిచినందుకు సంతోషం. సార్, అసలు మొట్టమొదట మీకు అసలు జనరల్గా ఎవరైనా కానీ ఒక క్రికెటర్ కావాలనుకుంటారు, ప్లస్ నాకు తెలిసి మీరు ఒక మంచి ఆల్రౌండర్ ఉన్నారు మా శివరాం సార్లో. సో అలాంటిది మీరు ఎంపైరింగ్ ఫీల్డ్కి ఎలా వచ్చారు? నేను వెరీ యంగ్, 15 ఏళ్ళు నాకు అప్పుడు. 15 ఇయర్స్ అప్పుడు ఆడేవాడిని లోకల్ లీగ్ మ్యాచెస్. అవి మా కాలనీ టీం ఉండేది, లీగ్ టీంలో, దాంట్లో ఆడేవాడిని ఓపెనింగ్ బ్యాట్గా, కీపర్గా. అయితే ఎందుకో ఒకరోజు మా బాబాయ్, మా ఫాదర్స్ బ్రదర్ రమణారావు అని, ఆయన ఆల్రెడీ అంపైరింగ్ బీసీసీఐ ప్యానల్ చేస్తుండేవారు. ఆయన ఒకరోజు ఎందుకో ఏఓసి గ్రౌండ్లో ఇంకా ఒక అంపైర్ రాలేదు, లంచ్ టైంకి ఇంటికి వచ్చారు. మా ఇంటికి వెనకాతలే ఉండేది గ్రౌండ్. ఇంటికి వచ్చి, అరే ఒక అంపైర్ రాలేదు, వై డోంట్ యు కమ్. నేను అంపైరింగ్ ఏంటి, నువ్వు రా అన్నాడు. తీసుకెళ్ళాడు, స్క్వేర్ లెగ్లోనే నిలబెట్టాడు. ఓకే, స్క్వేర్ లెగ్లో చేసిన తర్వాత హాఫ్ డే అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి, నువ్వు అంపైరింగ్ బాగా చేస్తున్నావు, మా ఫాదర్కి కూడా చెప్పారు, వీడు అంపైరింగ్ బాగా చేస్తున్నాడు, వీడిని అంపైరింగ్లో పెట్టేసేయండి. ఓకే, అలా మొదలైంది నా అంపైరింగ్. 69 ఐ థింక్ లీగ్లో స్టార్ట్ చేశాను, 1969లో. అప్పుడు 15 ఇయర్స్. 71లో మొయినుద్దౌలా డెబ్యూ చేసి, ఇంకా 73లో అప్పుడు 18-19 ఇయర్స్ అప్పుడు అపియర్డ్ ఫర్ బీసీసీఐ. హెచ్సిఐ వాళ్ళు బీసీసీఐ ఎగ్జామ్ అవుతుంది. ఆ రోజుల్లో 10 మందిని పంపించేవాళ్ళు ఈచ్ అసోసియేషన్ నుంచి. దిగ్గజాలు ఉన్నారు అప్పుడే మన హైదరాబాద్లో. సరే పంపించారు కదా అని వెళ్ళాను. అప్పుడు ఇంకా థియరీలో డెఫినెట్ పాస్ అయిపోతాం అనుకున్నాను, ఎందుకంటే ఇంకా అలా బుక్ వర్బాటం అలాగా చెప్తే ఫస్ట్ లెటర్ నుంచి లాస్ట్ లెటర్ వరకు చెప్పే స్టేజ్లో ఉన్నాం. నేను, రామస్వామి గారు, రాజన్ గారు, అలా మా బాబాయ్, నలుగురం అట్లా ఉండేవాళ్ళం. బ్యాడ్ లక్, అప్పుడు ఫెయిల్ అయిపోయాను థియరీలో ఫెయిల్ అయ్యా. ఇంకా సరే, ఇంకా అలాగా అంపైరింగ్ నడుస్తోంది, క్రికెట్ ఆట నడుస్తోంది, సంగీతం నడుస్తోంది, ఎక్కడ వెళ్తుందో లైఫ్ తెలీదు. అప్పటికే 76లో మళ్ళీ మ్యూజిక్ ఆల్బమ్ ఒకటి వచ్చింది, తీశాను మా గురువు గారు చిట్టిబాబు గారితో. సరే అలా వెళ్తుంటే 78లో మళ్ళీ ఛాన్స్ వచ్చింది. అప్పుడు 78లో పాస్ అయ్యి ఇంకా అంపైరింగ్ జర్నీ స్టార్ట్ అయింది. మీకు బిగినింగ్ డేస్లో మీ ఇన్స్పిరేషన్ ఎవరు ఎంపైరింగ్లో? అంటే రమణరావు గారు ఎట్లాగో మీ ఫ్యామిలీ ఇది కాబట్టి ఆయన నుంచి చూసుకునే, అది కాకుండా అవుట్ సైడ్ ది ఫ్యామిలీ నుంచి అంటే నాకు ఆల్వేస్, నేను అంపైరింగ్ మొదలెట్టి ఒక రంజీ ట్రోఫీ, అప్పటికే రంజీ ట్రోఫీకి వచ్చే ముందర 5 ఇయర్స్ మొయినుద్దౌలా చేసాం. ఆ రోజుల్లో మొయినుద్దౌలా వాజ్ వెరీ బిగ్ టోర్నమెంట్, ఆల్ ఇండియన్ ప్లేయర్స్ అందరూ ఆడేవాళ్ళు, వెరీ బిగ్ టోర్నమెంట్. రామస్వామి గారితో చేయడంతో నా ఐ హావ్ ఐడలైజ్డ్ వికే రామస్వామి. ఓకే, ద వే హీ కండక్ట్స్ the match, the way he gives decisions, the way he talks to the players, man management, ఇవన్నీ I really idolized him. So అప్పటి నుంచి నేను I used to follow him.
ఈవెన్ ఇప్పుడు రామస్వామి సార్ అసలు అయితే బాల్ కౌంటర్ వాడినటువంటిది కూడా లేదు. నేను కూడా వాడలేదు. అదే అదే వీ నెవర్ యూస్డ్ బాల్ కౌంటర్స్. ఆల్వేస్ యూ కౌంట్ వేర్ ద బాల్ గాన్. అంటే మెంటల్ కౌంట్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే టు హ్యావ్ ఫోకస్. ఆ మెంటల్ కౌంట్ని ఇప్పుడు ఫస్ట్ సెకండ్ బాల్ అయింది, సెకండ్ బాల్ అయిపోయిన తర్వాత యాజ్ ద బౌలర్ గోస్ బ్యాక్, ఫస్ట్ బాల్ ఎక్కడ ఆడారు, సెకండ్ బాల్ ఎలాగైంది, టు రీకన్ఫర్మ్ అవర్ కౌంట్ ఈస్ రైట్. అలా ఉండేది. ఇంకా ఇప్పుడు రాను రాను ఏమైందంటే ఇలాగ టూ చూపించడం, ఆ రోజుల్లో మేము చూపించుకునేదే లేదు. కానీ నాకు రామస్వామికి ఒక అండర్స్టాండింగ్ ఉండేది. అండర్స్టాండింగ్ అనొచ్చు, లేకపోతే దట్ వాజ్ అ ప్రాక్టీస్. లైక్ ఓవర్ అవ్వగానే వీ యూస్ టు వాక్. నేను రామస్వామి ఎవరైనా కానీ ఆ రోజుల్లో మేము చేసేది ఏంటంటే వెన్ ద బ్యాట్స్మెన్ ప్లేస్ సింగిల్ అవుతుంటే మేము ఒక 4 అడుగులు ముందరకు వేస్తాం టు గెట్ క్లోజర్ టు ది పాపింగ్ క్రీజ్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేయడం. బట్ ఓవర్ అయిపోయిన తర్వాత వాక్ వేరేగా ఉంటుంది, ఇట్స్ ఫాస్ట్. సో దట్ మీన్స్ ఇండికేషన్ టు ది అదర్ అంపైర్ ఆల్సో దట్ ఓవర్ అలాంటి ఇవి ఉండేవి. ఒకవేళ మిస్కౌంట్ ఎక్కడన్నా అయిపోతే సిగ్నల్ ఇంకొకటి అలా ఉండేది. మెయిన్ కౌంట్ వాస్ విత్ ద బౌలర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆల్వేస్ బౌలర్స్ అండ్ ఇట్ ఈస్ కన్ఫర్మేషన్ ఓన్లీ. అలా ఉండేవి. సార్ మీరు మీరే చెప్పారు ఈ ఫోకస్ చేయటం అనేటువంటిది, దాన్ని అంటే ఎంపైరింగ్కి చాలా కాన్సన్ట్రేషన్ కావాలి. ఒక ఆటగాడైనా రిలాక్స్ అవుతూ ఉంటాడు అట్లీస్ట్ వెన్ దే ఆర్ బ్యాటింగ్ మస్ట్. సో కాబట్టి బట్ ఎంపైర్కి మాత్రం బాల్ నెంబర్ 1 నుంచి కూడా లాస్ట్ బాల్ ఆఫ్ ది మ్యాచ్ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది కావాలి. ఈ రోజుల్లో బాల్ కౌంటర్ ఇలాంటివన్నీ వచ్చినా కూడా ఇంకా మిస్కౌంటింగ్ అనేటువంటి అవుతున్నాయి. సో కాబట్టి అంటే ఒక ఎంపైర్ గేమ్ మీద ఫోకస్ చేయాలి అంటే కనుక ఫస్ట్ ఏం నేర్చుకోవాలి? ఫస్ట్ అంపైర్కి కావాల్సింది ప్యాషన్. అంపైర్కి ప్యాషన్ ఉండాలి ఫస్ట్ ఆన్ ద జాబ్. మనం ఏ చేసినా కూడా ఇప్పుడు ఒక ఛానల్ కానీ లేకపోతే ఏదైనా చేసినా కూడా కెమెరా తీసుకోండి, ఎనీథింగ్ మనం చేసే జాబ్కి ఆ ప్యాషన్ ఉంటే ఆ జాబ్లోకి మనం వెళ్ళిపోతాం. దట్ ప్యాషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాట్ దట్ ఐఎమ్ నాట్ సేయింగ్ అంపైర్స్ ఇప్పుడు కరెంట్ మిస్కౌంటింగ్ అవుతుందంటే ప్యాషన్ లేదు కదా. ప్యాషన్ ఈజ్ దేర్, బట్ ఇట్ గివ్స్ ఎ డిఫరెంట్ అవుట్లుక్. దాంతో ఇప్పుడు మీ కౌంటర్ తోటి ప్రాబ్లం ఏంటంటే మనం ఇలా నొక్కుతాం, ఒక్కొక్కసారి 2 వెళ్ళిపోవచ్చు. ప్లస్ ఏ వైడ్ నో బాల్ వచ్చినప్పుడు మర్చిపోవచ్చు. ఇంకొక డిసడ్వాంటేజ్ విత్ కౌంటర్ ఇస్ ఇది ఉంది కాబట్టి బాల్ కౌంట్ మనం చేయం. అవును, దీని మీద డిపెండ్ అవుతాం. లైక్ వీఆర్ డిపెండెంట్ ఆన్ టెక్నాలజీ దీస్ డేస్. టెలిఫోన్ నెంబర్లు గుర్తుండేవి ఆ రోజుల్లో, ఈ రోజుల్లో గుర్తుండేవి ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ మొబైల్. సో మైండ్ వర్కింగ్ ఈజ్ కమింగ్ డౌన్, సో ద ఫోకస్ కమ్స్ డౌన్. సేమ్ లాజిక్. సో అది ఆ కౌంటర్ ఉండడం వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. అప్పీల్ అవ్వగానే నాట్ అవుట్ అనేసి కౌంటర్లోకి వెళ్ళిపోతాం. ఎక్కడైనా రన్అవుట్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, వెంటనే దృష్టి కౌంటర్ మీదకి వెళ్ళిపోతుంది. బట్ ఆ కౌంటర్ లేకపోతే మన దృష్టి ఇంకా ఫీల్డ్ మీదే ఉంటుంది. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ యూ కెన్ క్యాచ్ యాజ్ అన్ అంపైర్ టు గివ్ యువర్ డెసిషన్. ఒక బ్యాట్ ప్యాడ్ తీసుకోండి, ఒక కార్డ్ బిహైండ్ తీసుకోండి. మనం కౌంటర్ చూడకుండా మనం అక్కడే చూస్తుంటే చుట్టుపక్కలకి మనకి అపీల్ ఎలా ఉంది, డైయింగ్ అపీల్ లేకపోతే కోరస్ అపీల్, క్లోజ్ ఇన్ ఫీల్డర్స్ చేయట్లేదు ఎవడు, పుట్టి కీపర్ చేస్తున్నాడు, బౌలర్ చేస్తున్నాడు. సో ఇలాంటివన్నీ వీ విల్ మిస్. ఇప్పుడు ఇంకోటి స్క్వేర్ లెగ్ అంపైర్ చూసేస్తున్నాం. ఇప్పుడు అవుట్ అపీల్ అవ్వగానే ఇటు చూస్తున్నాం, అవును, బ్యాట్కి ఏమైనా తగిలి సిగ్నల్ ఏమైనా అవుతుందని. బట్ అలా చూడడంలో ఇక్కడ మిస్ అయిపోతున్నాం మేజర్ థింగ్స్. కరెక్ట్. అక్కడ కూడా తెలీదు పెద్దగా. అవును, ఇక్కడి నుంచే తెలియనప్పుడు నీకు అక్కడి నుంచి ఏం తెలుస్తుంది? అందులో ఒకవేళ ఫార్వర్డ్ షాట్ లెగ్ అయితే అసలు ఇక్కడ నిలబడినప్పుడు అక్కడ చూస్తున్నావు, వాడు అక్కడికి వెళ్ళినప్పుడు ఇటు చూస్తున్నాడు. సో హూ ఈజ్ బెటర్? సో బెటర్ ఇస్ ఫోకస్ హియర్. అంటే ఆ ఫోకస్ రావాలి అంటే, పాయింట్ మీరు అడిగింది, ఫోకస్ రావాలి అంటే మనం అక్కడ ఉండాలి మెంటలీ అక్కడే ఉండాలి. దట్ 7 hours మనం ఇంకా వేరే ఆలోచించకూడదు. ఒకసారి గ్రౌండ్లోకి వెళ్ళామంటే ఇంక అంతే. అది డెవలప్ చేసుకోవాలి అంటే ఇండివిజువల్స్ వాళ్ళ మెథడ్స్ డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆ కౌంటింగ్ అలాగా డెవలప్ చేసుకున్నాను. సో దట్ ఎవ్రీ బాల్ ఎక్కడ ఆడారు, సో మైండ్ ఎక్కడికి పోదు, ఇంకా అక్కడే ఉంటుంది. సో అలాగా ఈచ్ ఇండివిజువల్ హ్యాస్ టు డెవలప్
దేర్ ఓన్. ఒక రకంగా నేను మీకు ఏకలవ్య శిష్యుని సార్. నేను మీ దగ్గర అట్లా నేను కూడా బాల్ కౌంటర్ వాడటం అనేటువంటిది మానేది సార్. రియల్లీ నా అదృష్టం అది మీతో కలిసి ఎంపైరింగ్ చేయటం అనేటువంటిది. సో కాబట్టి అంటే ఒక ఆటగాడు మ్యాచ్ మొదలయ్యే ముందు జనరల్గా వాళ్ళ మ్యాచ్ ప్రిపరేషన్ అది ఉంటుంది. సో అలాగనే ఒక ఎంపైర్కి ఏ రకమైనటువంటి ప్రిపరేషన్ కావాలి? నన్ను అడిగితే నో ప్రిపరేషన్. వాట్ ఈస్ దేర్ టు ప్రిపేర్? వెళ్తాం, అక్కడ మనకి ఇప్పుడు ఏం ప్రిపేర్ అవుతాం? ఎల్బిడబ్ల్యూ ఎలా ఇవ్వాలని ప్రిపేర్ అవ్వాలా? కాట్ బిహైండ్ ఎలా ఇవ్వాలని ప్రిపేర్ అవ్వాలా? అక్కడ ఏమొస్తుందో మనకి తెలియదు. ఎందుకంటే ఈచ్ మ్యాచ్, ఈచ్ డెలివరీ ఈజ్ డిఫరెంట్, ఈచ్ బౌలర్ ఈజ్ డిఫరెంట్, ఈచ్ పిచ్ ఈజ్ డిఫరెంట్, ఈచ్ బ్యాట్స్మన్ హూ ప్లేస్ ఈజ్ డిఫరెంట్. సో వాట్ విల్ యూ ప్రిపేర్? హౌ విల్ యూ ప్రిపేర్? ఏం ప్రిపేర్ అవుతాను? ఇప్పుడు చంద్రశేఖర్ నాకు ఫస్ట్ టైం పార్ట్నర్. వాట్ ఐ విల్ ప్రిపేర్ విదౌట్ నోయింగ్ హిమ్? కరెక్ట్. హీ ఈజ్ ఎ పార్ట్నర్, హీ ఈజ్ ఆల్సో అన్ అంపైర్. సో హీ ఆల్సో నోస్ ద జాబ్. మనకి ఏదన్నా ఆ టైంకి వచ్చినప్పుడు అక్కడ ఏం చేయాలి, దట్ మూమెంట్ విల్ హ్యావ్ టు డిసైడ్. సో నాకు తెలిసి అంపైరింగ్లో దెర్ ఈజ్ నథింగ్ లైక్ ప్రిపరేషన్. కాకపోతే వన్ థింగ్ ఈజ్ యూ మస్ట్ హ్యావ్ ఎ సౌండ్ స్లీప్ ఎ డే బిఫోర్, సో దట్ నెక్స్ట్ డే ప్రాబ్లమ్స్ ఉండవు. స్టమక్ షుడ్ బి గుడ్. బయటికి వెళ్తుంటాం, రకరకాల వాటర్స్, రకరకాల ఫుడ్స్ తింటుంటాం. సో వీ మస్ట్ కీప్ అవర్ స్టమక్, బికాజ్ మనకేంటంటే లైక్ ఎ ప్లేయర్ సబ్స్టిట్యూట్ అంటాడు, వెళ్ళిపోతాడు, వాడు వస్తాడు. మనకెవడు వస్తాడు? ఎవడు రాడు మనకి. సో వీ విల్ హ్యావ్ టు బి దేర్ స్టాండింగ్ ఫర్ 7 hours. సో మనం స్టమక్ నార్మల్గా పెట్టుకోవాలి, నిద్ర బాగా ఉండాలి నైట్, సో దట్ యు ఆర్ ఫ్రెష్ ద హోల్ డే. ఓకే. దెన్ యూ కెన్ హ్యావ్ యువర్ ఫోకస్. అలాగనే ఒకప్పుడు అంటే ఒక ఇఫ్ యూ గో బ్యాక్ అంటే ఈవెన్ మీరు స్టార్ట్ చేసినటువంటి టైమే కావచ్చు, అప్పుడు అసలు ఆటగాళ్ళకు కూడా ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్ ఇట్లాంటివి ఎక్సర్సైజ్లు అవన్నీ ఏమీ ఉండేది కాదు, ఎవరు ఓన్ వాళ్ళు చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు వాళ్ళకి ఫిట్నెస్ లెవెల్స్ కూడా చాలా పర్టికులర్ అయిపోయినాయి. అలాగనే ఎంపైరింగ్ కూడా ఈవెన్ సైమన్ టఫెల్ ఒక టైంలో కోట్ చేసినటువంటి ఎంపైర్స్ ఆల్సో షుడ్ బి ఫిట్ అనేటువంటిది. సో కాబట్టి ఈ రకమైనటువంటి ప్రిపరేషన్స్ ఆ రకంగా ఎంపైర్స్ ఎలా తయారవ్వాలి? ఐ డోంట్ అగ్రీ ఆన్ ఫిట్నెస్ ఫార్ అన్ అంపైర్ యాజ్ సచ్. నేను ఒకసారి ఇలాగే ఒక ఇంటర్నేషనల్ చేస్తున్నప్పుడు ఆస్ట్రేలియన్ ఫిజియోని అడిగాను, కొంచెం బెల్లీ అది అంటే కొంచెం కెన్ యూ జస్ట్ గివ్ మీ సమ్ టిప్స్ వేర్ ఐ కెన్ రెడ్యూస్ మై బెల్లీ అండ్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? చూస్తున్నాను కదా, యు ఆర్ ఏబుల్ టు మూవ్ ఫాస్ట్ కమ్ టు ద క్రీజ్, నీ మూమెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి, నీ బెల్లీ నీకు ప్రాబ్లం ఏంటి? ఓకే. సో ఇలాగా యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఏబుల్ టు డూ యువర్ రొటీన్స్ దేర్. డేవిడ్ షెపర్డ్, such a great umpire. Correct. Tell me fitness. Correct. Erasmus today. Yeah. Tell me fitness. Aleem Dar. Tell me. They are great umpires. Correct. So fitness is different for a player. Fitness, I mean, the kind of fitness for an umpire is different. Okay. You should be mentally fit. Right. Umpire has to be mentally fit, so that he can have proper focus. As I said, నీకు స్టమక్ హాయిగా ఉండి నిద్ర హాయిగా ఉంటే యువర్ ఫిట్నెస్ ఇస్ గుడ్. సో అలాగనే మీరు ఎట్లాగో డేవిడ్ షెపర్డ్ పేరు తెచ్చారు. డేవిడ్ షెపర్డ్ అన్న వెంటనే మనకి అందరికీ తెలిసిందే, నెల్సన్ ఫిగర్ స్కోర్ బోర్డ్ మీద కనబడిన వెంటనే ఒక రకమైనటువంటి ఆ జంప్ చేయటం అనేటువంటిది. అది సహజంగా ఆటగాళ్ళకు ఉంటూ ఉంటాయి ఈ రకమైనటువంటి సూపర్స్టిషియస్ ఫీలింగ్స్ అట్లాంటివన్నీ కూడా. సో ఎంపైర్స్ కూడా ఉంటాయా? ఉంటాయి, ఎందుకుంటావు? అంపైర్స్ కూడా ఎందుకుంటావు? ఉంటాయి, నాకు ఉండేవి. రాను రాను కొంచెం తగ్గించాను. లైక్ నాకు ఎలా ఉండేదంటే, స్క్వేర్ లెగ్ నుంచి బౌలర్ సైడ్కి వచ్చేటప్పుడు కానీ, బౌలర్ సైడ్ నుంచి స్క్వేర్ లెగ్ వెళ్ళేటప్పుడు కానీ, కాలు ఇలాగ కొంచెం భూమికి రాసుకుంటే ఓకే, నాకెందుకో ఏదో మీ రాంగ్ డెసిషన్ వచ్చేట్టుగా ఉంది అనిపించేది. ఓ. ప్లస్ స్టాండింగ్ బౌలర్ సైడ్ దగ్గర నిలబడ్డప్పుడు కేర్ఫుల్గా నిలబడతాను, అంటే ఇలాగ రాసుకోవాలి, భూమికి రాయకుండా, అలాంటిది ఉండేది. ఓకే. సో రాను రాను అది తగ్గించేసాను. అలాగా నో సూపర్స్టిషన్స్, కమాన్ లెట్స్ ఫోకస్, అలా ఉండదు. ఉంటాయి, ఒక్కొక్క అంపైర్కి ఒక్కొక్కలాగా ఉంటాయి. లైక్ మేబీ ఫస్ట్ కౌంటర్ ఉన్న వాళ్ళకు కౌంటర్ నాకు లెఫ్ట్ హ్యాండ్లో లెఫ్ట్ పాకెట్లో ఉండాలి. లైక్ బ్యాట్స్మెన్ ఫస్ట్ లెఫ్ట్ ప్యాడ్ కట్టుకోవడం, ఉంటాయి సూపర్స్టిషన్స్. అంపైర్స్ ఆల్సో విల్ హ్యావ్ ఇట్. ఆల్ సెడ్ అండ్ డన్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ హ్యూమన్స్. కరెక్ట్. సో ఏదో ఒక సూపర్స్టిషన్ ఉంటుంది. ఎంటర్ అయినప్పుడు సూర్యుని చూడడం, లేకపోతే కుడికాలు సో ఇలాంటివన్నీ ఉంటాయి ఫీల్డ్ లోపల పెట్టడం అనేది. ఆఫ్ కోర్స్ ఈవెన్ నేను గాయత్రి మంత్రం చదువుకున్నాక ప్లే కాల్ చేస్తాను. మనిషి అన్నాక మరి ఇవన్నీ ఉంటాయి.
సో దాంతో పాటుగా మామూలుగా అసలు బర్నింగ్ ఫింగర్ అంటూ ఉంటాం ఎంపైర్ డెసిషన్ అయినటువంటి అంటే స్టిఫ్గా ఇవ్వటం అనేటువంటిది. బట్ బిల్లీ బోర్డెన్ లాంటి వాళ్ళు ఇలాంటిది ఇస్తూ ఉంటారు. సో దీని మీద ఎటువంటి కామెంట్? అది ఒక్కొక్కళ్ళ స్టైల్. యూ కాంట్ సే దట్. ఇప్పుడు జనరల్గా మీరు బుక్ ప్రకారం వెళ్ళారంటే చెయ్యి ఇంతలాగా వెళ్ళాలి బుక్ ప్రకారం అయితే. బట్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. వెంకటరాఘవన్ ఇలా ఇచ్చేవాడు, బిల్లీ బోర్డెన్ ఇలా ఇచ్చేవాడు. సో ఇప్పుడేమో కొంతమంది ఇలా ఫస్ట్ నాడింగ్ ది హెడ్, అలాగా ఒక్కొక్కళ్ళ స్టైల్ ఒక్కొక్కళ్ళది బర్నింగ్ ఫింగర్ అని పెట్టి అంతే ఇండివిజువల్. ఈ రోజుల్లో వీఆర్ సీయింగ్ అంపైర్స్ ఆర్ టేకింగ్ ఎ పాజ్ బిఫోర్ డిసైడింగ్. ఓకే, ఇప్పుడు పాజ్ తీసుకుంటున్నారు కొంతసేపు. అక్కడ స్టీవ్ బక్నర్ నుంచి కానీ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ ఒక కపుల్ ఆఫ్ సెకండ్స్ పాజ్ తీసుకొని దే డిసైడ్. నేను ఎప్పుడు చేయలేదు అలాగా. అంటే ఒక్కొక్క స్టైల్. నాది అపీల్తో పాటు వెళ్ళేది డెసిషన్. బీట్ అవుట్, బీట్ నాట్ అవుట్, అపీల్తో పాటు వెళ్ళిపోయేది. ఎందుకంటే నా ఒపీనియన్లో నేను అలాగా చూసేవాడిని అంటే, ఒకసారి నో బాల్ చూసేసిన తర్వాత ద మూమెంట్ యూ నో ద బాల్ డెలివర్డ్ పిచ్చింగ్, యూ హవ్ సీన్ పిచ్చింగ్ వేర్ ఇట్ ఇస్, యూ సీ ద డైరెక్షన్ వేర్ ఇట్ ఇస్, ఇంపాక్ట్ ఎక్కడుందో చూసావు, అయిపోయింది. ఇంకేంటి, డెసిషన్ మైండ్లోకి వచ్చేసింది. దాని తర్వాత చూడవలసింది స్ప్లిట్ సెకండ్లో చుట్టుపక్కల ఎలా ఉంది, బ్యాట్స్మెన్ ఏమైనా రియాక్షన్స్ ఉన్నాయా. అంటే ఒక్కొక్కసారి బ్యాట్స్మెన్ ప్లేడ్ అని చూపిస్తుంటారు లేకుండా కూడా. బట్ యూ హ్యావ్ మేడ్ యువర్ డెసిషన్. కొన్ని కన్ఫర్మేషన్స్ ఆ స్ప్లిట్ సెకండ్లో తీసుకుని, నేనైతే అలా చేసేవాడిని. నేను ట్రై చేశాను పాస్ తీసుకుని చేద్దామని. తీసుకున్నప్పుడల్లా మిస్టేక్ అయ్యేది. అప్పటి నుంచి ఇంకా నో మోర్ పాస్, మళ్ళీ స్టైల్. సో ఒక్కొక్కళ్ళు ఇండివిజువల్ స్టైల్ వాళ్ళు ఎలా డెవలప్ చేసుకుంటే దాన్ని బట్టి ఇట్ గోస్. సార్ అలాగనే ఎంసీజీ యాక్చువల్గా అంటే అంపైర్స్ని అలాగనే స్కోరర్స్ని వీళ్ళని ట్రైన్ చేయడానికి దానికి రెగ్యులర్ క్లాసెస్ అవన్నీ కండక్ట్ చేస్తూ ఉంటుంది. సో అలాగా మన ఇండియాలో ఎంపైర్స్ని అఫీషియల్స్ని ట్రైన్ చేయడం కోసం అని బీసీసీఐ ఏ రకమైనటువంటి స్టెప్స్ తీసుకుంటుంది? ఒక 130 అంపైర్స్ ఉన్నారు ఇండియాలో బీసీసీఐ ప్యానల్లో. వీళ్ళందరికీ ఒక 15 days వర్క్షాప్ అవుతుంది. బీసీసీఐ కండక్ట్స్ వర్క్షాప్. ఈ ఐసీసీ ప్యానల్ అంపైర్స్ ఉన్నారు కదా, దే కండక్ట్ ది వర్క్షాప్. అంటే బ్యాచెస్ కింద, ఈచ్ బ్యాచ్ ఒక 25 మెంబర్స్ని పెట్టుకుని ఒక 5-6 బ్యాచెస్ ఇండివిజువల్ కాన్సన్ట్రేషన్ కోసం. అంటే 100 ఆ రోజుల్లో మాకు 100 మంది ఒకే సెమినార్ అయ్యేది. ఆల్ ఇండియాలో ఒకేసారి అయ్యేది. సో ఎవడు వింటున్నాడు, ఎవడు వినట్లేదు, ఇష్టం వచ్చిన వాడు ఎవడో మాట్లాడతాడు, అదర్వైజ్ చాలామంది అలా సైలెంట్గా వింటుంటారు. ఇక్కడైతే ఫోకస్, ఒక 20-25 మెంబర్స్ ఉంటారు, ఫోకస్. సో వాళ్ళకి థర్డ్ అంపైర్ సిమ్యులేషన్ అని, లేకపోతే డౌట్లు ఉంటే ఈ క్వశ్చన్స్ ఎలాగా, ఒక ఏదైనా ఇన్సిడెంట్ అవుతే ఈ ఇన్సిడెంట్ని ఎలాగా, హౌ వీ మస్ట్ అకార్డింగ్ టు ద లా, హౌ వీ మస్ట్ డూ అంటే, దెన్ దే విల్ సే దిస్ ఈజ్ ద రూల్ నౌ. ఓకే, సో మీరు ఇలా ఇంప్లిమెంట్ చేస్తారు, యూనిఫార్మిటీ విల్ బి దేర్. అలాగా. సో ఎవ్రీ ఇయర్ సెమినార్స్ కండక్ట్ చేస్తున్నారు. బట్ అపార్ట్ ఫ్రమ్ ది సెమినార్స్, నా ఉద్దేశంలో ఏంటంటే దే షుడ్ హ్యావ్ ప్రాక్టికల్ వర్క్షాప్స్. ఇప్పుడు ఎవరికైనా నాకు ఎల్బిడబ్ల్యూ ప్రాబ్లంగా ఉంది, టు నో ది డీవియేషన్స్ ఆఫ్ ద బాల్. జనరల్గా బాల్ పడి ఇటు అవుట్, లెగ్ స్టంప్ మిస్ అవ్వడం, ఆఫ్ స్టంప్ మిస్ అవ్వడం, లేకపోతే అబౌవ్ బెయిల్స్ అవ్వడం, ఇవే మేజర్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు రియలీ జడ్జ్ అంటే ఆ అంపైర్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? టుడే ఇన్ బీసీసీఐ దేర్ ఇస్ నోబడి. ఓకే, ఎవరు లేరు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే ఎవరు లేరు. సో బీసీసీఐ హాస్ టు డెవలప్, ఒక కమిటీ సెటప్ చేయాలి, అంపైర్స్ కమిటీ సెటప్ చేయాలి విత్ అంపైర్స్. దెన్ ది అంపైర్స్ షుడ్ బీ ఏబుల్ టు అప్రోచ్ ది అంపైర్. దేర్ ఇస్ అన్ అకాడమీ ఇన్ నాగ్పూర్ విచ్ ఇస్ డిఫంక్ట్, ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. సో అకాడమీలో క్రికెటర్స్కి అకాడమీ ఉంది, అంపైర్స్కి కూడా ఒక అకాడమీ ఉంది. సో స్టార్ట్ వర్కింగ్. అక్కడ ఒక డైరెక్టర్ని పెట్టాలి, పెట్టి మెల్లిగా ఐ విష్ దే డూ ఇట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఐ విష్ దే డూ ఇట్. సో అలాగే ఎంపైరింగ్ అసెస్మెంట్ అంటే వాళ్ళకి వాళ్ళు అసెస్ చేసుకునేది ఉంటుంది, ఆ తర్వాత మీలాంటి టెక్నికల్ కమిటీ ఒకటి. సో ఆ అసెస్మెంట్ ఎలా ఉంటుంది? అంటే రివ్యూ కమిటీ ఉండేది. ఆ రివ్యూ కమిటీ ఉన్నప్పుడు వీడియోస్ అన్నీ వచ్చేవి అకాడమీకి. ఆ వీడియోస్ అన్నీ మేము ఒక రివ్యూ కమిటీ చూసేవాళ్ళు. ఆ రివ్యూ కమిటీ చూసి ఆ డెసిషన్స్
నీ కరెక్టా కాదా చూసి వెంకట్రాఘవన్ ఉండేవారు, వెంకట్రాఘవన్ తర్వాత నేను రామస్వామి గారు ఉండేవాడు. తర్వాత ఇప్పుడు రివ్యూ కమిటీ తీసేశారు, మ్యాచ్ రెఫరీయే అసెస్ చేస్తున్నాడు. టుడే ఓన్లీ మ్యాచ్ రెఫరీ ఈజ్ అసెసింగ్, బట్ ద మ్యాచ్ రెఫరీ అసెసింగ్ there has to be somebody else also. The committee has to be there To monitor. so that మేము కూడా అట్లా మ్యాచ్ రెఫరీ వాళ్ళు అసెస్మెంట్ పెట్టింది ఎందుకంటే మ్యాచ్ రెఫరీ ఈజ్ దేర్ ఫర్ 4 days కరెక్ట్. on the ground with the umpires. So the match referee knows the communication part of the umpire. There are various aspects. Umpire అనగానే ఒక డెసిషన్ ఒకటే కాదు కదా, అవును. చాలా ఉంటాయి అందులో. కమ్యూనికేషన్ ఎలా ఉంది, తర్వాత ఒక రెయిన్ ఎఫెక్టెడ్ అప్పుడు హౌ ఆర్ దే మూవింగ్ అరౌండ్, వాట్ యాక్షన్స్ ఆర్ దే టేకింగ్ ప్రాపర్ యాక్షన్స్, ఇవన్నీ అంపైర్కి తెలుస్తాయి, మ్యాచ్ రెఫరీకి ప్లేయర్కి తెలియవు. తెలియదు. అవును. సో ఇవన్నీ నీకు తెలిసినవి నువ్వు అక్కడి నుంచి చెప్పు, డెసిషన్స్ ఇక్కడ మేము చూస్తాం. దట్ వాజ్ ది అరేంజ్మెంట్. ఓకే. సో నౌ విత్ రివ్యూ కమిటీ లేనప్పుడు ఓన్లీ మ్యాచ్ రెఫరీ చూస్తున్నప్పుడు మ్యాచ్ రెఫరీ ఎన్ని చూస్తాడు, అవును. అటు మ్యాచ్ సంగతి చూసుకోవాలి, ప్లేయర్స్ చూడాలి, అంపైర్స్ని చూడాలి. యా. సో దే మస్ట్ హ్యావ్ అ డిఫరెంట్ కమిటీ టు అబ్జర్వ్ దీస్ అంపైర్స్. అలాగనే సార్ మీరు మ్యాచ్ రెఫరీ అసెస్ చేస్తున్నాడు అది అన్నప్పుడు ఇంకొకటి మామూలుగా ఒక టైంలో అంటే ప్లేయర్ కనుక ఎంపైర్ అయ్యేట్లయితే చాలా బెస్ట్ అవుట్పుట్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ రకమైన దాన్ని ఎంకరేజ్ చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. డూ యూ థింక్ దట్ రియల్గా అంటే ఒక ప్లేయర్ కనుక ఎంపైర్ అయ్యేట్లయితే నిజంగానే 100% జస్టిస్ జరుగుతుంది అనుకుంటున్నారా? కరెక్ట్గా చేస్తే ఎస్. కాకపోతే ఈ ప్లేయర్ అంపైర్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే హీఈస్ ఫర్గెటింగ్ ప్లేయర్. తన లోపల ఉన్న ఆ ప్లేయర్ని మర్చిపోతున్నాడు, ఓకే. మర్చిపోయి ఒక అంపైర్గా నిలబడుతున్నాడు. సో ఆబ్వియస్లీ అది జరిగినప్పుడు ఏమవుతుంది, యు ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్. ఓ. సో నీ ప్లేయర్ నువ్వు మిడ్ ఆన్ నుంచి కానీ కవర్స్ నుంచి కానీ ఎక్కడి నుంచి నడుస్తూ యువర్ టేకింగ్ స్టార్ట్, మూవ్ అవుతూ క్యాచ్ ఇట్ అంటున్నావు. ఓహ్. గ్లవ్కి ప్యాడ్కి తగిలినప్పుడు యువర్ సెయింగ్ క్యాచ్ ఇట్. నీకు ఎలా తెలుస్తుంది అంత మూమెంట్లో? బికాజ్ యువర్ ఐ ఫర్ ఎ ప్లేయర్ ఐ ఈజ్ వెరీ గుడ్. విత్ దట్ ఐ అండ్ యువర్ మైండ్ కోఆర్డినేషన్ యు ఆర్ ఏబుల్ టు క్యాచ్ దట్ గ్లవ్. నేను ఇక్కడ నిలబడి ఫోకస్ చేసినా కూడా నేను గ్లవ్ మిస్ అవుతున్నా. సో యు ఆర్ బెటర్. నువ్వే ఇక్కడికి వచ్చి నిలబడినప్పుడు ఏం చేస్తున్నావు, ఆ ప్లేయర్ ఐని మర్చిపోతున్నావు, ఓకే. అంపైర్గా చూస్తున్నావు. సో ఆబ్వియస్లీ నాలాగే మిస్ అవుతావు నువ్వు కూడా. వచ్చి అందుకనే మణీందర్ సింగ్ క్వాలిఫై అయ్యి కూడా ఆ తర్వాత చాలా umpiring. ప్లేయర్స్ అలాగే మిస్ అయ్యారు. బట్ దెర్ ఆర్ సమ్ ప్లేయర్స్ ఆల్సో హూ హ్యావ్ కమ్ అప్ లైక్ సురేష్ శాస్త్రి. యా. He has done 100 first class games, he has done test matches. Now Ananta Padmanabhan. కరెక్ట్. సో ఉన్నారు వీళ్ళందరూ ఏంటంటే దే బికాస్ దే హ్యావ్ కెప్ట్ దర్ క్రికెటింగ్ ఎక్స్పీరియన్స్ సైమల్టేనియస్లీ గోయింగ్. నువ్వు అది మర్చిపోయి నేను అంపైర్గా నిలబడ్డాను అన్న ఎప్పుడైతే అనుకుంటావో గాన్. సార్ అలాగనే అంటే మామూలుగా ఆస్ట్రేలియా అనేటప్పటికీ స్లెడ్జింగ్కి పెట్టింది పేరు, లేకపోతే కనుక ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ యూరోపియన్ కంట్రీస్ ఏవైనా కానీ తీసుకున్నా ఆటగాళ్లతోటి వైరుధ్యాన్ని చూపిస్తూ ఉంటారేమో, ఆ అగ్రెషన్ని చూపిస్తారేమో, కానీ ఎంపైరింగ్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. ఎందుకంటే ఎప్పుడూ ఆ code of boundary conduct- line దాటం మనం చూడాలి. బట్ అది కొంచెం ఇక్కడ తగ్గుతోందేమో అనిపిస్తూ ఉంటుంది. లేదు, ఎందుకంటే ఇప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. అంపైర్స్కి దట్ కైండ్ ఆఫ్ ఎ ప్రెషర్ ఈజ్ నాట్ దేర్. ఇప్పుడు మేము చేస్తున్న రోజుల్లో వేర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లేనప్పుడు ఏదైనా అనేస్తాడు. అవును. అవుట్ ఇవ్వకపోతే మొహం మీదకి వచ్చి నవ్వడము, లేదా సర్కాజము, అవును. ఏదో ఒకటి అంటాడు. అరే అక్కడ నిద్రపోతున్నాడు అటుపక్క ఇటుపక్క అని చెప్పి ఇలాంటివి చాలా జరిగేవి. ఓకే. సో అది మనకి నిలబడ్డప్పుడు మన ఫోకస్ మీద కొడుతుంది. అది గ్యారంటీగా. ఏదో నిజంగా తప్పు చేసేసాము, అవును. ఏదో అయిపోయింది అనేసి. అంటే ఒక్కసారి ఇంప్రెషన్ పోయిందంటే ప్లేయర్స్ దగ్గర ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు స్టాండ్. ప్రెషర్ విల్ మౌంట్. ఇంకా అవునవును. ఫస్ట్ డే 1 అవర్లో టెస్ట్ చేసేస్తారు అంపైర్ని. ఆ రోజుల్లో చెప్తున్నా, అవును. ఫస్ట్ డే 1 అవర్లో టెస్ట్ చేసేస్తారు. వీడు పడతాడా పడ్డా అని. పడతాడు అని తెలిసిందో ఆ 3 రోజులు వాడు అవుట్. అవును. అలా ఉండేది. సో ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత అవన్నీ తగ్గిపోయాయి. దే ఆర్ నాట్ కమింగ్ ఆన్ టు ది అంపైర్స్, దే ఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ టు ది అపోజిషన్. సో ఆ ఒక ప్రెషర్ తగ్గింది అంపైర్కి కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత. సో అలాగనే సార్ మామూలుగా ఇప్పుడున్నటువంటి యంగర్ జనరేషను ఒకవేళ ఎంపైరింగ్ని కనుక ఒక ప్రొఫెషన్గా తీసుకోవాలి అంటే కనుక ఏం చేయాలి? See, it depends. Today,
ఒకసారి నువ్వు బీసీసీఐ ప్యానెల్లోకి వచ్చిన తర్వాత యూ కెన్ స్టిల్ వర్క్ యాజ్ ఎ ప్రొఫెషనల్ అంపైర్, నో ప్రాబ్లం. ఎందుకంటే దిస్ పేమెంట్ ఈజ్ గుడ్, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆ ప్యానెల్లోకి రావాలి అంటే ముందు ఇక్కడ లోకల్ అసోసియేషన్ నుంచి ఫస్ట్ యూ విల్ హ్యావ్ టు స్టార్ట్. ఇక్కడ అంపైరింగ్ చేసి ఇక్కడ ఎగ్జామ్ పాస్ అయ్యి ఆ టాప్ 25, ఇప్పుడు ఏంటంటే లెవెల్ 1కి 25 మెంబర్స్ని పంపిస్తారు ఈచ్ అసోసియేషన్. సో ఆ టాప్ 25లోకి రావాలి. వచ్చిన తర్వాత నువ్వు బీసీసీఐ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, థియరీ, ప్రాక్టికల్, వైవా. పాస్ అయిన తర్వాతే నీ ప్రొఫెషన్ స్టార్ట్ అవుతుంది. అంతవరకు నిలబడాలి. నువ్వు నిలబడగలిగితే ఎస్. లైక్ ఇప్పుడు డిఫరెంట్ అసోసియేషన్స్, డిఫరెంట్ స్టైల్స్. యూ టేక్ చెన్నై, యూ టేక్ బెంగళూరు, బాంబే. వీళ్ళకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎవ్రీ ఇయర్ లోకల్ బిల్డప్ చేస్తారు, లోకల్ ప్యానల్. సీనియారిటీ ప్రకారం దే విల్ సెండ్. సో నీ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఓకే, అలాంటి అసోసియేషన్స్. వేరాజ్ హైదరాబాద్లో అలాంటిది ఏం సిస్టమ్ లేదు. సో ఈచ్ టైమ్ దెర్ ఈజ్ అన్ ఎగ్జామినేషన్, బీసీసీఐ లెవెల్ 1 ఎగ్జామినేషన్ అంటే వీళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఓపెన్ టు ఆల్. నౌ ఇఫ్ యూ కమ్ ఇన్ టు ద టాప్ 25 యు ఆర్ దేర్. దెన్ బీసీసీఐ ఎగ్జామ్ ఇవ్వని. ఇప్పుడు ఆ సిస్టమ్ కూడా మారుతోంది. నౌ బీసీసీఐ ఈజ్ సేయింగ్ 3 years లోకల్ అంపైరింగ్. ఓకే, సో 3 ఏళ్ళు ఈ లోకల్ అంపైరింగ్ ఈ రేట్స్ తోటి నువ్వు నిలబడగలగాలి లైఫ్. దట్స్ హౌ ఇట్ ఇస్. సో ఐ స్టిల్ డోంట్ సే దట్ it's hard to take it up as a professional job. Okay. It has to be simultaneous. You'll have to keep working and do this. For that you should have passion first. You can't take this as నేను ఈ కోర్స్ చేసి ఐటీలోకి వెళ్తాను, అలాంటి అంబిషన్స్ పెట్టుకుంటే ఇక్కడ కుదరదు. సో నువ్వు సైమల్టేనియస్గా ప్యాషన్ ఉంది కాబట్టి అంపైరింగ్ చెయ్యి. ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు వెళ్ళు అక్కడికి. వన్స్ యూ గెట్ ఇన్ టు బీసీసీఐ, బట్ చాలామంది ఇలా బీసీసీఐ ప్యానల్లోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు పేమెంట్స్ పెరిగిన తర్వాత జాబ్లు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అవును, చాలామంది. అఫ్ కోర్స్ కోవిడ్ వచ్చిన తర్వాత కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు, కానీ అదర్వైజ్ ఇట్ ఇస్ గుడ్. దే మేడ్ దేర్ లైఫ్. కరెక్ట్ సార్. అట్లాగే హైదరాబాద్ టాపిక్ వచ్చింది. హైదరాబాద్ నుంచి మీ ఇదిలో, బికాస్ మీ ఎక్స్పీరియన్స్ దీంట్లో మీరు చాలామందిని మాలాంటి వాళ్ళని కూడా ట్రైన్ చేసినటువంటి ఇదిలో, ఇప్పుడు మీ దృష్టిలో మళ్ళా శంషుద్దీన్ని పక్కన పెట్టేట్లయితే కనుక ఆ రకంగా ఐసీసీ లెవెల్కి వెళ్ళగలిగినటువంటి ఇది ఎవరైనా కనబడుతున్నారా? లేరు కదా. నందకిషోర్ ఉండేవాడు, బట్ ఏజ్ ఈజ్ ఆల్సో క్యాచింగ్ అప్ విత్ హెమ్. బాగానే వచ్చాడు, బట్ సమ్వేర్ ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ అసెస్మెంట్స్, బట్ సమ్వేర్ వెంట్ రాంగ్. సో చూస్తే రవితేజ ఒకడున్నాడు, ఇప్పుడు రవితేజ ఒకడున్నాడు, బట్ హీ హస్ గాట్ ఎ లాంగ్ వే టు గో. ఇప్పుడే స్టార్టింగ్, లాంగ్ వే టు గో. నెక్స్ట్ యాజ్ సచ్ ఇక్కడ అంపైరింగ్కి నాకైతే ఏం పెద్దగా ఏం కనబడట్లేదు, స్కోప్ ఏం కనబడట్లేదు. ఎందుకంటే ఇక్కడ వేర్ ఇస్ ది థింగ్ గోయింగ్. అసోసియేషన్ ఐ డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, బట్ అసలు అంపైరింగ్ని ఎవరు గేమ్నే పట్టించుకోవట్లేదు. ఇక్కడ గేమ్సే సరిగ్గా అవ్వట్లేదు. సో వేర్ ఇస్ క్వశ్చన్ ఆఫ్ అంపైరింగ్. ఐ డోంట్ సీ ఎనీబడి ఇన్ ద నియర్ ఫ్యూచర్. అదేదన్నా మారి సిస్టమ్ బాగా వచ్చి యంగ్స్టర్స్ వస్తే పాసిబిలిటీ, బట్ ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైం. సార్, ఇందాక మనం మాట్లాడుకుంటూ మామూలుగా ఇప్పుడు కనుక ఎంపైర్ అయ్యేట్లయితే బీసీసీఐ పేమెంట్స్ అవి చాలా బాగున్నాయి, ఒక రకంగా లైఫ్ సెటిల్ అయింది అనేటువంటి భావన కలుగుతుంది అనేటువంటిది ఆఫ్ కోర్స్ తెలిసినటువంటిది. మీరు ఎంపైరింగ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఎంపైరింగ్ ఫీజు ఎలా ఉండేది? నేను స్టార్ట్ చేసినప్పుడు 5 rupees per day, లోకల్ హైదరాబాద్ 5 rupees per day. దట్ వాజ్ ఇన్ 69. ఓకే. అది మెల్లిగా ఒక 1 year తర్వాత, 2 years తర్వాత 6 rupees చేశారు, తర్వాత 10 అయింది అలాగా. సో నేను రంజీ ట్రోఫీకి వచ్చేటప్పటికి 78లో 1978 150 rupees per day. ఓకే. అప్పుడు ఫస్ట్ క్లాస్ ఉండే ట్రైన్లో ఫస్ట్ క్లాస్ ఇచ్చేవాళ్ళు. డైలీ ఎలవెన్స్ 70 rupees అంతా ఉండేది. అలాగా స్టార్ట్ అయింది. నేను స్టార్ట్ చేసినప్పుడు 60 rupees per day ఉంది. అంటే ఒకటి, ఇప్పుడు ఆ రోజుల్లో 5 rupees ఇచ్చేవాడు కదా,
69లో నాకు అంటే దట్ వాజ్ ఐ వాజ్ అ స్టూడెంట్ ఎట్ దట్ టైం, మేబీ 10th క్లాస్, అప్పుడు 10th క్లాస్ ఐ థింక్. మళ్ళీ 71 గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు నాకు వీళ్ళు పేమెంట్స్ ఎలాగంటే ఈ మంత్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ 10th, 15th అలా ఇచ్చేవాళ్ళు. సో చేతిలో ఎప్పుడో ఒక 200 రూపీస్ ఉండేది ఆ ఏజ్లో. దట్ వాస్ బిగ్. కరెక్ట్. ఆ రోజుల్లో 200 రూపీస్ మనకి చేతుల్లో ఉన్నాయంటే గ్రాడ్యుయేషన్ చదువుతూ దట్ వాస్ బిగ్ బిగ్ అమౌంట్. అవును. ఇంట్లో అడిగేవాళ్ళం కాదు, ఎందుకంటే మీ ఇంట్లో తీసుకోక్కర్లేదు, మనకి చేతిలోనే మనకే డబ్బులు ఉన్నాయి. సో అలా వచ్చేవి. ఇప్పుడు రంజీ ట్రాఫీ స్టార్ట్ అయింది. మై సెకండ్ మ్యాచ్ ఢిల్లీ అప్పుడు న్యూట్రల్ స్టార్ట్ అయిపోయింది. 79లో న్యూట్రల్ స్టార్ట్ అయింది. ఫస్ట్ మ్యాచ్ చెన్నై, తమిళనాడు వర్సెస్ కేరళ, వెంకట్రాఘవన్ క్యాప్టెన్. సెకండ్ ఇయర్ నుంచి న్యూట్రల్ అయిపోయింది, అవుట్ సైడ్ దొరుకుతాయి. సో ఐ వెంట్ టు ఢిల్లీ పంజాబ్. ఫస్ట్ డేనే మ్యాచ్ పిచ్ తవేయడం అవన్నీ జరిగాయి. ఏదో సమ్ గొడవ, ఢిల్లీలో గొడవ, బేడీకిను వాళ్ళకి గొడవ. సో మ్యాచ్ కాల్డ్ ఆఫ్. వాళ్ళు మళ్ళీ అమౌంట్ ఐ స్టిల్ రిమెంబర్ 2000 రూపీస్ నాకు అప్పుడు, ఎందుకంటే ఫస్ట్ క్లాస్ ఫేర్, మ్యాచ్ ఆడినట్టే డబ్బులు ఇచ్చారు, రిటర్న్ ఎయిర్ టికెట్ కూడా ఇచ్చారు. ఓకే. 2000 రూపీస్ ఆ రోజుల్లో ఇట్స్ వెరీ బిగ్ అమౌంట్, వెరీ బిగ్ అమౌంట్. మళ్ళీ రెండోసారి అలాగే అయింది. ఆ మూడోసారి మళ్ళీ ఇంకెవరినో పెట్టి చేయించారు. సో మొత్తానికి బేడీ ఆడాడు మ్యాచ్ అలాగా. సో అంటే అమౌంట్ ఆ రోజులు తక్కువే. రిజర్వేషన్స్ ఉండేవి కావు. సడన్గా చెప్పేవాళ్ళు మ్యాచ్కి వెళ్ళాలి. హౌ రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా వీ యూస్ టు ట్రావెల్. ఐ నో, బికాస్ ఐ నో రోజర్ బిన్నీ వాళ్ళందరూ అప్పటికే టెస్ట్ ఆడిన వాళ్ళు. నేను, రోజర్ బిన్నీ అండ్ సమ్ ఆఫ్ ద ప్లేయర్స్ మేము అక్కడ రైల్వే బాత్రూమ్ దగ్గర కూర్చొని వచ్చాం రిజర్వేషన్ లేక. సో అలాగా ఒక మ్యాచ్ అయితే ఆ రోజుల్లో ఒక సూట్ కేసు ఉండేది ఫుల్, మరి బట్టలు 3 రోజులకి 4 రోజులకి కావాల్సిన బట్టలు, ఒక బ్యాగ్, హెయిర్ బ్యాగ్, ఎందుకంటే క్యాప్, అంపైరింగ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ 2 పట్టుకొని గౌహతి నుంచి నౌగాంగ్ వెళ్ళాలి. ఓకే. ఇక్కడి నుంచి గౌహతి ట్రైన్, అదే 3 రోజులు. మళ్ళీ ఆ గౌహతి నుంచి 3 గంటలు బస్సు, ఒకటే బస్సు 2 గంటలకు ఒకసారి వస్తుంటా బస్సు అది. ఓకే. సో ఆ బస్సు వస్తుంది, నౌగాంగ్ వెళ్తుంది బస్సు అని వాడు చెప్తే అక్కడ నిలబడ్డా. ఫుట్బోర్డ్ మీద అలా నిలబడ్డారు అందరూ, అంతరాష్ట్రీయ. మరి 2 అవర్స్కి ఒకసారి ఒక బస్సు. అలాగే ఆ సూట్ కేసు, ఎయిర్ బ్యాగ్ పట్టుకొని ఫుట్బోర్డ్ మీద నిలబడ్డా 3 గంటలు. అలా ట్రావెల్ చేసిన రోజులు అవి ఆ రోజుల్లో. ఇప్పుడంటే కొంచెం ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్ ఆన్ సిల్వర్ ప్లేట్. ఓకే. ఫ్లైట్ అవన్నీ ఇస్తున్నారు. అఫ్కోర్స్ డెవలప్మెంట్స్ ఉంటాయి కాబట్టి బట్ కష్టపడ్డాం కాబట్టి ఒక స్టేజ్లో ఉన్నాం. అంటే ఇప్పుడు ఆన్ పార్ విత్ ఎంపైర్స్, అంటే ఆన్ పార్ విత్ ప్లేయర్స్ లాగా ఎంపైర్స్ కూడా ఫెసిలిటీస్ అవన్నీ కూడా సేమ్ ప్రొవైడ్ చేసినటువంటి. ఈవెన్ వాళ్ళకి ఏ హోటల్ ఇస్తున్నారో అదే హోటల్లో అంపైర్స్ కూడా ఉంటారు. ఫెసిలిటీస్ వైజ్ దేర్ ఈజ్ నో ప్రాబ్లం. సార్ అలాగనే సార్ ఇంకొకటి, అంటే మీలాంటి సీనియర్ నుంచి తెలుసుకోవాల్సినటువంటిది డ్యాంప్ వికెట్. ఇందాక కూడా మీరు అన్నట్టు ఒక వికెట్ అంటే అసలు వికెట్ యొక్క బిహేవియర్ని ఇట్లా ఇన్స్పెక్షన్ ఇవన్నీ ఎట్లా నేర్చుకుంటాడు ఎంపైర్? ఎట్లా? ఎక్స్పీరియన్స్, ఓన్లీ బై ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఒక పిచ్, మన ఇద్దరం ఒక అంపైరింగ్ చేస్తున్నాం ఒక మ్యాచ్, రైన్ ఎఫెక్టెడ్. సో ఆ పిచ్ని మనం ఏం చేయాలి, లేకపోతే ఆ పిచ్ని మనం ఎప్పుడు మొదలెట్టాలి మ్యాచ్ అన్నది మామూలుగా థియరటికల్గా చెప్పానంటే అర్థం కాదు. అది ప్రాక్టికల్గా ఐ హ్యావ్ టు షో యూ ఆన్ అ పేజ్. ఇక్కడ చూడు, ఇక్కడ ముట్టుకుంటే ఎలా ఉంది, ఇక్కడ ముట్టుకుంటే ఎలా ఉంది. సో ఇక్కడ డ్యాంప్. నా ఆ డ్యాంప్నెస్ ఎప్పటికి సెట్ అవుతుంది. వన్, వీ మస్ట్ అండర్స్టాండ్ దాట్, బికాస్ యూ విల్ హ్యావ్ టు టెల్ ద టీమ్స్. ఇన్స్పెక్షనా స్టార్టింగా, ఇన్స్పెక్షన్ అయితే ఎందుకు ప్రాబ్లం ఏంటి. సో ఇవన్నీ తెలియాలంటే మనకి ముందు ఆ స్పాట్ తెలియాలి. ఆ స్పాట్ తెలియాలి అంటే ఆ లోకల్ కండిషన్స్ తెలియాలి. లోకల్ కండిషన్స్ ఎవరు చెప్తాడు? గ్రౌండ్స్మెన్. సో వాడి దగ్గర ఎక్విప్మెంట్ ఏముంది దాన్ని ఫాస్ట్గా సెట్ చేయడానికి. సో అవి చూసి ఎండ వల్ల అవుతుందా, గాలి వస్తే సరిపోతుందా, ఓకే, అండ్ మళ్ళీ వాన వచ్చే సూచనలు ఉన్నాయా. ఫస్ట్ ఎండకి సరిపోతుంది అనుకుంటే ఎండ రావాలి. దాన్ని ఏం చేయలేము సార్, ఇంకా ఎండ రావాల్సిందే అంటే సూర్యభగవాను గురించి వెయిట్ చేయాలి మనం. ఓకే. లేదు కొంచెం గాలి బ్రీజ్ బాగా వస్తుంది సార్, గాలి వస్తే సెట్ అయిపోతుంది అంటే
ఇలాంటి వెయిట్ ఏదైనా కూడా నేచర్ కరెక్ట్. నేచర్ గురించి వెయిట్ చేయాల్సిందే. సో వచ్చి చెప్తాం ఇలాగా దట్ ఈస్ లైక్ దాట్. సో లెట్స్ వెయిట్ 1 hour తర్వాత చూద్దాం ఎలా అవుతుందో. సార్ అలాగనే ఈ మామూలుగా అంటే వెదర్ కండిషన్స్ని దాన్ని ఎంపైర్ ఇస్తే ఫైనల్ జడ్జ్. సో మ్యాచ్ చాలా క్లోజ్, బాల్ బై బాల్ వెళ్తున్నటువంటి కండిషన్. సో బ్యాడ్ లైట్ ఇట్లాంటి దాన్ని డిసైడ్ చేసుకుని సపోజ్ బ్యాటింగ్ సైడ్కి ఎడ్జ్ ఉంది అనుకుందాం. సో అట్లాంటప్పుడు బ్యాడ్ లైట్ని దాన్ని డిసైడ్ చేసుకుంటూ మ్యాచ్ ఆపేయాలి అంటే కనుక హౌ యాక్చువల్లీ అంటే ఇప్పుడు నౌ ఇన్ ద కరెంట్ సినారియోస్ దేర్ ఇస్ అ లైట్ మీటర్. లైట్ మీటర్ కూడా కొన్ని ఇవి ఉంటాయి, అంటే పారామీటర్ యూ హ్యావ్ టు డిసైడ్ ఆన్ దట్ ఫీల్డ్. ఓకే. ఈచ్ గ్రౌండ్ హ్యాస్ గాట్ అ డిఫరెంట్ పారామీటర్. సో యూ కాంట్ సే దట్ దిస్ ఇస్ ద పారామీటర్. అలా లేదు. ఫస్ట్ టైం ఇన్ ద మ్యాచ్ నువ్వు డిసైడ్ ఫస్ట్ నేకెడ్ ఐ డిసైడ్ చేయాలి. ఓకే. బ్యాడ్ లైట్ ఆర్ నో, ఫాస్ట్ బౌలర్ ఆర్ స్పిన్నర్ కెన్ ఆపరేట్. నౌ వన్స్ యూ డిసైడ్ దట్ fast bowler cannot operate, then you will go and tell the fielding side that fast bowler cannot operate. Okay. Now that's where you take the reading. E reading vachinappudu no fast bowler. If he says no, I don't have a spinner, only fast bowler, then sorry, we are calling it off. So that is a reading benchmark. E reading vachinappudu no fast bowler. Alage vadu oka spinner annadu anko, now you take that reading for fast bowler, then you go to the spinner. Spinner వేస్తున్నప్పుడు కూడా మళ్ళీ నీకు బ్యాడ్ లైట్ అనిపించి, ఇఫ్ your naked eye says it has gone down, to check you can check with the light meter. అప్పటి రీడింగ్ ఏంటి, ఇప్పటి రీడింగ్ ఏంటి, డ్రాప్ అయిందా, డ్రాప్ అవుతే ఎస్, నౌ ఇట్ ఈస్ బ్యాడ్ లైట్. సో యూ నోట్ దట్ రీడింగ్. సో స్పిన్నర్కి ఒక బెంచ్ మార్క్ వచ్చింది, ఫాస్ట్ బౌలర్కి ఒక బెంచ్ మార్క్ వచ్చింది. నౌ దీస్ బెంచ్ మార్క్స్ విల్ కంటిన్యూ త్రూ అవుట్ ద మ్యాచ్. ఓకే. ఇప్పుడైతే లైట్ మీటర్ ఫెసిలిటీ ఉంది, ఆ రోజుల్లో నో లైట్ మీటర్. కరెక్ట్. అదే. సో నేకెడ్ ఐ మనమే డిసైడ్ చేసి దిస్ ఇస్ బ్యాడ్ లైట్. కాకపోతే ఏంటంటే ఓకే అరే ఏ లైట్ మీ హమ్ ఖేలే, కరెక్ట్, ఇలాంటివి వస్తాయి జనరల్గా. ఈ మేము ఆడాం కదా ఈ లైట్లో. ఒక మ్యాచ్ నాకు ఇక్కడ బాగా గుర్తు, లీగ్ మ్యాచే, బాంబే ఢిల్లీ మ్యాచెస్ ఎలా చేశాను అలాగే ఇక్కడ బీడిఎల్ వర్సెస్ ఎస్బిహెచ్. ఓకే. ఆల్వేస్. దిస్ ఇయర్ SBH was fielding and I said evening bad light. They didn't come out. బ్యాటింగ్ సైడ్ వచ్చేసారు, ఫీల్డింగ్ సైడ్ అక్కడే కూర్చున్నారు. నెక్స్ట్ ఇయర్ సేమ్ సినారియో, BDL ఫీల్డింగ్, SBH బ్యాటింగ్, SBH వాళ్ళు వచ్చేసారు, BDL వాళ్ళు అక్కడే కూర్చున్నారు. ఓకే. సో ఇలాగ అంటే బికాస్ నేకెడ్ ఐ వీ కాంట్ ప్రూవ్. కరెక్ట్. ఇట్స్ అవర్ ఫీలింగ్ దట్ దిస్ ఇస్ సిమిలర్ బ్యాడ్ లైట్. అలా ఉండేది. సరే ఇప్పటి జనరేషన్ గురించి దీని గురించి ఇంత మాట్లాడుకుంటున్నాం. మీరు యాక్చువల్గా చాలా యంగర్ డేస్లోనే ఎంపైరింగ్ మొదలుపెట్టారు. అదంతా వదిలేస్తే కనుక రవిశాస్త్రి సహజంగా ఎంపైరింగ్ డెసిషన్స్ మీద చాలా బోల్డ్గా కామెంట్ చేస్తూ ఉంటారు, అందరికీ తెలిసినటువంటిది. బట్ అలాంటి రవిశాస్త్రినే ఒక సందర్భంలో శివరామ్ సార్ గురించి మాట్లాడుతూ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అన్నాడు. సో అలాంటి ఒక కాంప్లిమెంట్ తీసుకున్నటువంటి మీకు నిజంగానే మీరు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళలేదు అనేటువంటి బాధ ఎప్పుడైనా కలిగిందా? See, there is something called destiny. ఓకే, మనం ఒకళ్ళని బ్లేమ్ చేసే లాభం లేదు. మనకి రాసి ఉంటే అది జరుగుతుంది, రాసి లేకపోతే జరగదు. ఐ ఆల్వేస్ టేక్ అబ్దుల్ కలాం యాజ్ అన్ ఎగ్జాంపుల్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూమ్ యూ కెన్ టేక్ యాజ్ ఎగ్జాంపుల్. అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ అవుతాడని ఆయన ఎప్పుడైనా అనుకున్నాడా? అది ఉంది డెస్టినీ. సో ఆ పోస్ట్ నడిచి వచ్చింది ఆయన దగ్గరికి. దెర్ ఆర్ ప్లేయర్స్, రాజేందర్ గోయల్, పద్మాకర్ శివాల్కర్, ఎలాంటి పర్ఫార్మెన్సెస్ ఉండేవి, బట్ వాళ్ళు ఆడలేకపోయారు కదా. వాట్ ఎనీబడీ కెన్ డూ. పద్మాకర్ శివాల్కర్ ఒక మ్యాచ్ ఆడాడంటే 5 వికెట్లు తప్పకుండా తీసుకుంటాడు ప్రతి మ్యాచ్. రాజేందర్ గోయల్ హైయెస్ట్ వికెట్ టేకర్ టిల్ డేట్ ఇన్ ద ఫస్ట్ క్లాస్ క్రికెట్. కరెక్ట్. వేర్ ఈజ్ హీ? అలాగే డెస్టినీ ఏం చేయలేము మనం. ముందు అనుకుంటే అది అవుతుంది. అది నో మ్యాటర్ వాట్ యు ఆర్ ఇట్ విల్ బికమ్. అది నీకు డెస్టినీ రాసి లేదనుకో, నో మ్యాటర్ వాట్ యు ఆర్ అది దొరకదు. అది బట్ అంటే అదే సమయంలో సార్ ఎంపైరింగ్ అంటేనే అప్రోప్రియేట్ డెసిషన్ ఎట్ అన్ అప్రోప్రియేట్ టైం అనేటువంటిది ఎంపైర్కి తెలిసినటువంటిది. సో అలాగా మీకు సంబంధించి నాకు ఇది
నేను ఆ స్థాయికి వెళ్ళే ఇది ఉంది, నేను సరైన ఎఫర్ట్ పెట్టకపోవటం వల్ల నాకు ఇది రాలేదు అని ఎప్పుడైనా అనిపించిందా? నేను అలాగెప్పుడు చేయలేదు. ఎందుకంటే ఐ వెంట్ ఇన్ టు అంపైరింగ్ వెన్ ఎవర్ ఐ వెంట్ టు అ మ్యాచ్కి వెళ్ళినప్పుడు ఆ మ్యాచ్ అంతే. నేను ఏదో ఒకటి అయిపోతాను అని ఎప్పుడు ఆ ఏం లేదు. ఈ మ్యాచ్ చేయాలి అలా ఉండేది. కానీ ఒక స్టేజ్లో ఇంకా అంపైరింగ్ మానేద్దాం అనుకున్నా. ఓకే. దాట్ వాజ్ ఇన్ 1986, వెరీ ఎర్లీ. 86, 87లో. అంటే 86 ఆల్ ఇండియా ప్యానల్. అప్పుడు ఆ రోజుల్లో ఆల్ ఇండియా ప్యానల్ ప్రమోషన్ అని ఉండేది. రంజీ ట్రోఫీ నుంచి పై ఆల్ ఇండియా ప్రమోషన్ అవ్వంగానే ఐ గాట్ దిలీప్ ట్రోఫీ. అప్పుడు మాన్సింగ్ గారు సెక్రటరీ అండ్ ఈ వాజ్ ద కమిటీ మెంబర్. ఆయన ముందు చెప్పాడు నాకు, ఈ మ్యాచ్ గవాస్కర్ అండ్ రవి దగ్గర నుంచి మంచి రిపోర్ట్ రావాలి అని. దట్ వాజ్ ద వెస్ట్ జోన్ ఈస్ట్ జోన్ మ్యాచ్. నేను వెళ్ళి మామూలుగా నా జాబ్ నేను చేసుకుంటున్నాను. మ్యాచ్ అయిపోయింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత వచ్చేసాము, అయిపోయింది. దెన్ ఐ వాజ్ టోల్డ్ నెక్స్ట్ ఇంగ్లాండ్ టెస్ట్ కమింగ్ అప్, ఐ విల్ టెల్ యూ విచ్ మ్యాచ్ అన్నాడు. ఓకే. చేతిలో ఉంది మ్యాచ్, ఇంకా వచ్చేస్తుంది టెస్ట్ మ్యాచ్ అనుకుంటే ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా అవ్వలేదు నీకు, లెట్స్ వెయిట్. ఓకే. సహజంగా వాడేది నీకు ఇంకా ఏజ్ ఉంది. అంటే అందరూ హీఈస్ వెరీ యంగ్, Yeah, హీ హెస్ గాట్ ద ఫ్యూచర్, ఇన్ ఫ్యూచర్ General టెస్ట్ గా- మ్యాచెస్ అన్నీ ఇతనే చేస్తాడు. సో తొందర ఏంటి, రిటైర్ అయిపోతున్నాడు కదా, అతనికి ఒక ఛాన్స్ అడుగుతున్నాడు అనేసి దట్స్ హౌ ఇట్ వెంట్. ఓకే. అప్పుడు ఇంకా మానేద్దాం అనుకున్నా అంపైరింగ్. దెన్ మళ్ళీ వీళ్ళే రామస్వామి, రాజన్ వీళ్ళు అలా కాదు, ఒక 2 months బ్రేక్ తీసుకో, దెన్ కమ్ బ్యాక్. సో అలాగా మళ్ళీ డిసైడెడ్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. దెన్ ఐ డిసైడెడ్ ఓకే, వస్తే వచ్చింది లేకపోతే లేదు, లెట్స్ డూ అవర్ జాబ్ ఓకే. లెట్ ద థింగ్స్ కమ్ యాజ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. అలాగా అంటే 4-5 మిస్ అయిపోయాయి, ఓకే. 4-5 మిస్ అయిపోయాయి అలాగా. తర్వాత దెన్ ఐ టుక్ ఇట్ ఇన్ మై స్ట్రైడ్. ఓకే. సార్ అలాగనే మీ ఎంపైరింగ్లో మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చినట్టు, జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మ్యాచ్? చాలా ఉన్నాయి. బికాస్ నాకేంటంటే ఫర్ అన్ అంపైర్ ఐ ఆల్వేస్ కీప్ టెలింగ్ పీపుల్ దట్ సాయంత్రం ఇంటికి వచ్చాక డ్రెస్సింగ్ రూమ్ ఫస్ట్ వన్స్ యూ కమ్ బ్యాక్ ఇన్ టు డ్రెస్సింగ్ రూమ్ ఇన్ ది ఈవినింగ్, అలా కూర్చొని ఒక 5 minutes డే చూస్తే మనకి సాటిస్ఫాక్షన్ ఉండాలి, మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఎస్ ఐ డిడ్ ద జాబ్ వెల్, ఆర్ పాడు చేశాను, సంథింగ్ లైక్ దట్ యూ విల్ హ్యావ్ టు హ్యావ్. నీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండి ఎస్ ఐ హ్యావ్ డన్ ద జాబ్ వెల్, అండ్ ప్లేయర్స్ వెన్ దే సీ యూ ద ఫేస్లో మనకి కాన్ఫిడెన్స్ కనిపించాలి. యా. వీడు వచ్చాడురా మళ్ళీ అన్నది ఉంటే ఆ రోజు మనకి పోయినట్టే. ఎందుకంటే యూ కాంట్ స్టాండ్. కరెక్ట్. నీకు ప్లేయర్స్కి నచ్చినప్పుడు వాట్ కెన్ యూ డూ, నువ్వు ఏది చేసినా పోతుంది. అవును. అలాగే నాకు ఒక మ్యాచ్ ఇలాగే మొయినదోలా మ్యాచ్లో నేను ఏది చేసినా ప్లేయర్స్ వర్ అగేన్స్ట్. ఓకే. నేను అక్కడ పార్ట్నర్ రామస్వామిని అడిగాను, రామ్ ఏంటి తప్పులు చేస్తున్నానా? లేదురా, వై దీస్ పీపుల్ ఆర్, అదంతే. సో మనకి ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఫర్ అన్ అంపైర్, టీమ్స్ షుడ్ షో సాటిస్ఫాక్షన్, దెన్ యు ఆర్ డన్. నేనైతే ఐ వెంట్ ఓన్లీ లైక్ దట్. అది బెంచ్ మార్క్. బెంచ్ మార్క్ ఈస్ ప్లేయర్ షుడ్ బి సాటిస్ఫైడ్. సో అలాగనే మీకు బాగా బాధేసినటువంటి, అసలు మర్చిపోదాము అనుకునేటువంటి మ్యాచ్ ఏదైనా? ఇలాగే ఒక మొయినద్దోలా మ్యాచ్ అంటే దట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రోజర్ బిన్ని, యాష్పాల్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. తర్వాత వాళ్ళే దే యూస్ టు టెల్ అబౌట్ మై అంపైరింగ్. బట్ దట్ మ్యాచ్ వాజ్ లైక్ దట్. ఓకే. ఏం చేసినా కూడా అలాగే. నాకు స్టిల్ రిమెంబర్ ఒక డెసిషన్ అశోక్ మల్హోత్రాది, ఎల్బిడబ్ల్యూ డెసిషన్, శివలాల్ బౌలింగే. ఓ. వాడు ఇలాగ మిడిల్ స్టంప్లో ఉంది కాలు, ఇలా కొట్టి ఇలా జరిగాడు, హాఫ్ కాక్, రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిడిల్ స్టంప్, బ్యాక్ లెగ్. తర్వాత కాల్ జరిగింది. యాష్పాల్ వాజ్ నాన్ స్ట్రైకర్, అది అవుట్ అయ్యే అన్నాడు. ఏ అవుట్ నెయ్యే అన్నాడు. ఓకే. బట్ అంతకు ముందుది ఇంపాక్ట్. బట్ ఇలాగే జరిగేవి. రన్అట్ ఇస్తే నాట్ యాక్సెప్టెడ్, ఎల్బీ ఇస్తే నాట్ యాక్సెప్టెడ్, ఏ చేసినా నాట్ యాక్సెప్టెడ్. దట్ వాజ్ అ బ్యాడ్ మ్యాచ్ డెఫినెట్లీ. మీ ఆల్ టైమ్ హీరో ఎవరు క్రికెటర్? ఇంకొకటి పాయింట్ ఇస్ దట్ ఎస్ చూస్తే తర్వాత మనం మ్యాచ్ చూసుకుని ఓకే లైక్ సచిన్ టెండూల్కర్, వివిఎన్ రిచర్డ్స్, యూ టేక్ ఉన్నారు, జిఆర్ విశ్వనాథ్, సునీల్ గవాస్కర్, గ్రేట్ బ్యాట్స్మెన్, రాహుల్ ద్రావిడ్, లక్ష్మణ్
ఉన్నారు టెక్నిక్ వైజ్ దే ఆర్ వెరీ గుడ్ బ్యాట్స్మెన్, టెంపర్మెంట్ వైజ్ దే ఆర్ వెరీ గుడ్. చాలా వీళ్ళందరూ టాప్ క్రికెటర్స్ బికాస్ దే ఆర్ టాప్ క్రికెటర్స్, దట్స్ హౌ దే టెంపర్మెంట్ ఈజ్. అందరు చేసిన వాడిని అందరు, ఎందుకంటే లక్ష్మణ్ ద్రావిడ్ వీళ్ళందరినీ ఫ్రమ్ అండర్-15, అండర్-16 ఐఎమ్ సీయింగ్. Yeah. విశ్వనాథ్, రిచర్డ్స్, మాల్కమ్ మార్షల్. సో మీ ఫస్ట్ వన్డే మ్యాచ్ డెబ్యూనే వెస్టిండీస్ తోటి. డెబ్యూ వాజ్ వెస్టిండీస్, Indies. వాల్ష్ క్యాప్టెన్సీలో. సో somehow I always admire the West Indies team. వాళ్ళు రాయల్, గెలిచినా ఓడిపోయినా రాయల్ వాళ్ళు, అట్లా ఉండేది వాళ్ళు. సో ప్లేయర్ వైజ్ ఇఫ్ యూ టేక్ రిచర్డ్స్, విశ్వనాథ్, గవాస్కర్. సో యంగర్ ఇఫ్ యూ కమ్ లక్ష్మణ్, ద్రావిడ్. గేమ్ వాళ్ళకి బేసిక్గా గేమ్ అంటే మనం అక్కడ 22 yardsలో యూ మే నాట్ ఎంజాయ్ ద గేమ్, ఎందుకంటే మన ఫోకస్ వేరేగా ఉంటుంది. వాడు ఒక కవర్ డ్రైవ్ కొట్టినా ఏం కొట్టినా కూడా దాన్ని మనం అక్కడ ఆస్వాదించలేం ఎక్కువ, ఎందుకంటే మన వ్యూ మారిపోతుంటుంది. తర్వాత చూసిన తర్వాత ఎస్ ఎంత బాగా ఆడాడో అనుకోవడమే. అలాగే మామూలుగా ఇతనికి నేను ఎంపైరింగ్ చేసి ఉంటే బాగుండేది కానీ నాకు ఆపర్చునిటీ రాలేదు అనేటువంటి ప్లేయర్, అంటే ఇతను నేను క్లోజ్ కాంటాక్ట్లో 22 yards నుంచి అబ్జర్వ్ చేసే ఆపర్చునిటీ రాలేదు అనేటువంటి ప్లేయర్. అంటే నేను ఒక దీనికి వచ్చినప్పుడు అంటే వాళ్ళందరూ దే ఫేడెడ్ అవుట్ లైక్ రిచర్డ్స్, బ్రయాన్ లారా. ఐఎమ్ ఫార్చునేట్ టు సీ బ్రయాన్ లారా ఇన్ మై డెబ్యూ గేమ్. ఓకే, కరెక్ట్. కోట్నీ వాల్ష్, అంటే కొంతమంది ప్లేయర్స్ లైక్ లైక్ వెస్ట్ ఇండీస్, ఎందుకంటే ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ వెస్ట్ ఇండీస్ ఈజ్ అ వెరీ గుడ్ టీమ్ విచ్ ఎవర్ వే బికాస్ దే బిలీవ్ ఇన్ సర్టన్ థింగ్స్. నాకు బాగా తెలుసు కోట్నీ వాల్ష్ న్యూ బాల్ సెలెక్ట్ చేయడం కోసం వెళ్ళాను, పిక్ ఎనీ బాల్ అన్నాడు ఆయన. ఓకే, జనరల్గా అయితే వాళ్ళు ఇలా చూసి అన్నీ చేస్తారు, అవును. పిక్ ఎనీ బాల్ అన్నాడు. ఐ సెడ్ యూ పిక్ అండ్ గివ్ అన్న. చూడండి కూడా చూడలేదు, బాక్స్ తీసి ఇచ్చాడు. ఓకే. సో వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ ఆస్క్డ్ గ్రౌండ్లో ఉన్నప్పుడు, అదేంటది యూ డింట్ పిక్ బాల్, పిక్ చేయలేదు. బంతిలో ఏముంది అండి, మన చేతిలో ఉంది ఓకే అన్న. అలాంటి బాల్, యా, దట్స్ ఇట్. బాల్ ఏముంది, కరెక్ట్, మన చేతిలో ఉంది. నిజంగానే ఇప్పుడు బౌలర్లు అందరూ తెలుసుకోవాల్సింది ఇది. కరెక్ట్, మన చేతిలో ఉంది, బంతులు ఏముంది అన్నాడు. బంతిని ఇలా చూసి సీమ్ బాగుందా, సీమ్ నథింగ్, ఇలా చూసాడు, ఇలాగ ఇచ్చాడు అంతే. ఓకే, అంటే సి ది కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్, వాట్ దట్ టాట్ మీ వాజ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్. ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగారు ప్రిపరేషన్ సంగతి, Yeah. అంపైర్కి ప్రిపరేషన్ అని ఒకటి అడిగారు మీరు. కరెక్ట్. నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు ప్రిపరేషన్ అక్కర్లేదు, గో అండ్ స్టాండ్. ఇప్పుడు ఇవాళ మీరు ఈ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, ఏం ప్రిపేర్ అయ్యారు? బికాస్ దిస్ ఈస్ యువర్ జాబ్, యూ హ్యావ్ డన్ ఇనఫ్. సో మీరు అప్పటికప్పుడు మీరు ఆన్సర్ నుంచి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం ఇలాంటివన్నీ, ఎందుకంటే దట్స్ యువర్ న్యాచురల్ జాబ్. సో ఐ ఆల్సో ఫీల్ అంపైరింగ్ న్యాచురల్ జాబ్. ఇప్పుడు ఎవరో అడిగితే నేను ఇలాగే నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు ఆఫీస్లో అని, ఒక ఆఫీస్లో ఎక్కడ పని చేస్తున్నాడు. నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏం ప్రిపేర్ అవుతావు? 1 day బిఫోర్ ఏం ప్రిపేర్ అవును, అక్కడికి వెళ్తావు అక్కడ, బికాస్ యూ ఆర్ టాకింగ్ టు డిఫరెంట్ పీపుల్. యా, పర్చేస్ డిపార్ట్మెంట్ అనుకో, మార్కెటింగ్ అనుకో, కస్టమర్ వస్తాడు, ఎవడు వస్తాడో నీకు తెలియదు. సో ఏం ప్రిపేర్ అవుతావు? ఏం ప్రిపేర్ అవ్వవు. అక్కడికి వచ్చిన సిచ్యువేషన్ బట్టి యూ విల్ డిసైడ్. సేమ్ అంపైరింగ్, వాట్ ఈస్ దేర్ టు ప్రిపేర్? ఎల్బిడబ్ల్యూ ఎలాగ ఇవ్వాలని ఆలోచిస్తావా? అక్కడ నీకు ఆలోచించేంత టైం ఏది? ఇమ్మీడియట్గా ఇవ్వాలి డెసిషన్. సో దేర్ ఇస్ నో ప్రిపరేషన్. సార్ అలాగనే ఇప్పుడు గేమ్ ఎంత చేంజ్ అయిందో, ఎంత ఫాస్ట్ అయిందో, టెక్నాలజీ ఎంత అందుబాటులోకి వచ్చిందో ఆటగాళ్ళకి వాళ్ళకి, ఎంపైరింగ్ దాంట్లో కూడా టెక్నాలజీ అనేది అందుబాటులోకి వచ్చింది. సో ఇప్పుడు ఈవెన్ యాక్చువల్గా అంటే డిఆర్ఎస్, డెసిషన్ రివ్యూ సిస్టమ్ అనేది కావచ్చు. సో ఇట్లాంటి ఈ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఎంపైరింగ్ స్టాండర్డ్స్ ఇంకా పెరిగినాయి అనుకుంటున్నారా, లేకపోతే ఎంపైరింగ్ కొంచెం ఈజీ అయిపోయింది అనుకుంటున్నారా? ఎట్లా, హౌ యూ టేక్ ఇట్? See, standard wise, for an umpire, it remains same. Because the LBW is similar. Caught behinds are similar. కాకపోతే రన్ అవుట్స్, స్టంపింగ్స్, షార్ట్ రన్ తీసుకోండి, బౌండరీ తీసుకోండి, ఇది ఆల్ సేమ్ డెసిషన్స్. కాకపోతే ఇప్పుడు యూ హ్యావ్ వన్ ఎయిడ్. ఒకవేళ ఏదన్నా ఉంటే నీకు దేర్ ఇస్ అ టెక్నాలజీ, అండ్ టెక్నాలజీ ఈజ్ నాట్ 100%.
in all cases. There could be in some cases, but I still don't feel technology is 100%. కరెక్ట్. So ఆ చిన్న దట్ డీవియేషన్ ఈవెన్ ఫర్ అంపైర్ హీ హ్యాస్ ఇట్. ఓకే. కాకపోతే ఏంటంటే ఇట్ ఈస్ మోర్ స్పెక్టేటర్ ఓరియంటెడ్. యా. సో స్పెక్టేటర్స్ ఆర్ మోర్ గ్లూడ్ టు టీవీ టు సీ వాట్ దట్ డిఆర్ఎస్ ఈజ్, Yeah. ఆ బౌండరీ కానీ ఏదన్నా కూడా. సో దీనివల్ల యాక్చువల్గా కొంచెం నన్ను అడిగితే కొంచెం, ఎందుకంటే ద ఫోకస్ క్యాన్ గో డౌన్ యా. బికాస్ దేర్ ఇస్ అంటే ఒక మనకు సపోర్ట్ ఉంది అనే రిలాక్సేషన్. నాట్ ఓన్లీ దాట్, మనం చూడవలసింది ఏం లేదు అక్కడ. యా. ఏముంది చెప్పండి, రన్అట్ రాగానే, చూపించేస్తున్నారు. స్టంపింగ్ రాగానే. యా. సో స్క్వేర్ లెగ్లో వాట్ ఈస్ ద ఫోకస్? నో ఫోకస్. అక్కడి నుంచి నువ్వు ఇక్కడికి వస్తావు విత్ దట్ డౌన్ ఫోకస్. ఇక్కడ నీకు ఇమీడియట్గా ఆ ఫోకస్ పెరగాలిగా, పెరగదు. ఇనీషియల్ 2-3 డెలివరీస్ ఇట్ విల్ టేక్, అక్కడ అయిపోతుంది ఏదో ఒకటి. యా. సో దిస్ ఇస్ హిట్టింగ్ ఆన్ ఫోకస్ అని నా వ్యూ. అలాగనే శివరాం సార్ అన్న వెంటనే గుర్తొచ్చేది మీరు అన్నట్టు, ఈవెన్ టెక్నాలజీ అందుబాటులో ఉన్నా కూడా థర్డ్ ఎంపైర్ని రెఫర్ చేయకుండా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో మీరు ఇచ్చిన స్టంపింగ్ అవును, అవును. అది ఎట్లాగా అసలు? అంటే బికాస్ నాకు అలవాటు లేదు. నేను మన హ్యాబిట్ ఏంటి, మన హ్యాబిట్ అక్కడ చూసి ఇవ్వడం డెసిషన్స్. అది దట్ ఈస్ హౌ ఐ వాజ్ బ్రాటప్. మనకు ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు కాబట్టి మనమే డెసిషన్స్ ఇచ్చి, మనమే చూసుకుని, మనమే డెసిషన్స్ ఇచ్చే దీంట్లోకి వచ్చాం. సో ఆ హ్యాబిటే కంటిన్యూ అయింది. సో అలాగా ఐ నెవర్ యూస్డ్ దిస్. యా. ఏదో ఒక అకేషన్లో యూస్ చేశాను, అప్పుడు కూడా కుంబ్లే అన్నాడు. ఆ డెసిషన్ ఇచ్చిన తర్వాత దీనికి రిఫర్ చేశారు ఏంటి అని, అంటే ఇది కూడా ప్రాక్టీస్ అవ్వాలి కదా మనకి అని, అది అలాగా. సో అది హ్యాబిట్ అంతే. అలాగనే సార్ ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్నటువంటిది సాఫ్ట్ సిగ్నల్. అంటే క్యాచెస్ విషయంలో కొంచెం డౌట్ ఉంటే కనుక ఎంపైర్, ఆన్ ఫీల్డ్ ఎంపైర్ అవుట్ ఆర్ నాట్ అవుట్ మొత్తానికి అతను సాఫ్ట్ సిగ్నల్ ఇస్తాడు. అది ఈవెన్ ఇంగ్లాండ్తో జరిగిన సూర్యకుమార్ యాదవ్ పర్టికులర్గా కాంట్రవర్సీ అయింది. ఆ సమయంలో కోహ్లీ కూడా కామెంట్ చేశాడు, వెన్ యూ ఆర్ కంక్లూసివ్, వెన్ యూ ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఆఫ్ దట్, వై డోంట్ యూ మేక్ ఇట్ ఒక, అంటే అసలు ఎటువంటి ఆప్షను లేనటువంటి దాని కింద ఎందుకు చూడకూడదు అనేటువంటిది కోహ్లీ చేసినటువంటి కామెంట్. యాక్చువల్లీ సాఫ్ట్ సిగ్నల్ దాంతో నాకు పెద్ద ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీ విత్ ద సాఫ్ట్ సిగ్నల్. ఎందుకోసం ఇవ్వాలి సాఫ్ట్ సిగ్నల్? Because especially that decision, if you see, it has happened near the boundary. Correct. How can you see that? Yeah. When you cannot see, how did you say out? Or how can you say not out? Not out. Yeah. Even closing field లో కూడా తీసుకున్నా కూడా, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఫస్ట్ యు ఆర్ గోయింగ్ అండ్ చెకింగ్ విత్ ది పార్ట్నర్ ఫర్ వాట్? యూ షో మీ వన్ పార్ట్నర్ ఫ్రమ్ స్క్వేర్ లెగ్ హూ సెడ్ ఫ్రమ్ దేర్ ఇట్ ఈస్ అవుట్ ఆర్ నాట్ అవుట్. కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జరిగేది అతను వెనకాల, ఎక్కడైనా కూడా అసలు అతను ముందర జరిగినా కూడా దెర్ ఆర్ సో మెనీ కేసెస్ హ్యాపెండ్ ఇన్ స్లిప్స్. కరెక్ట్. షార్ట్ లెగ్, సెల్లి పాయింట్ చాలా జరిగాయి. నేను ఐఎమ్ గోయింగ్ టు మై పార్ట్నర్ అండ్ చెకింగ్ వాట్ హీ హెస్ సీన్. యూ షో మీ వన్ పార్ట్నర్ హూ సెడ్ అవుట్ ఆర్ నాట్ అవుట్ ఫ్రమ్ దేర్. కరెక్ట్. అక్కడి నుంచి మళ్ళీ యూఆర్ గోయింగ్ అప్. సో వై డోంట్ యూ డూ ఇట్ ఫ్రమ్ హియర్? కరెక్ట్. వై దట్ కన్సల్టెన్సీ? 1. 2, సాఫ్ట్ సిగ్నల్. నీకు సరిగా కనబడలేదనే కదా నువ్వు చెప్తున్నావు. సో హౌ కెన్ యూ సే అవుట్? సో దీనివల్ల వన్ ఐటమ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ గోయింగ్ టు ద బ్యాట్స్మన్ ఈజ్ టేకెన్ అవే. ఓకే. సో అంటే లా ట్యాంపర్ అవుతుంది. ఇప్పుడు నేను అవుట్ అండ్ సాఫ్ట్ సిగ్నల్ ఇస్తున్నా. యా. థర్డ్ అంపైర్ నాట్ ఏబుల్ టు సీ ప్రాపర్లీ. అప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? అవుటే ఇస్తున్నావు. సో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎక్కడ పోయింది మరి? సో యూ హ్యావ్ టేకన్ అవే దట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ వర్డ్ ఫ్రమ్ ద బ్యాట్స్మన్. సో వై సాఫ్ట్ సిగ్నల్? లీవ్ ఇట్ టు ద టీవీ అంపైర్. కన్క్లూజివ్గా వాళ్ళు ఇవ్వగలిగితే లెట్ హిమ్ సీ. లేదు, ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ గోస్ టు ద బ్యాట్స్మన్. సో కాబట్టి ఈ ఇన్సిడెంట్ అయిన సందర్భంలో సార్ మీరు ఒక సీనియర్ ఎంపైర్గా, టెక్నికల్ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తిగా, థర్డ్ ఎంపైర్ జ్యూరిస్డిక్షన్ ఇంకా పెంచాలి అని భావిస్తున్నారా? As long as you are dependent on the technology, you have no choice. ఓకే. నా వది ఏంటంటే 10 years down the line, you may say on-field umpire is just there to Control do the game man management. Yeah. Which decision is not going up, you tell me? Caught behind, LBW.
run out, stumping, Stumping. hit wicket. Yeah. Even hit wicket, you are supposed to first decide whether completion of stroke. కరెక్ట్. What is the first you decide? Completion of stroke. Then you go up. హిట్ వికెట్ అనగానే నువ్వు ఇలా వేస్తే మరి కంప్లీషన్ ఆఫ్ స్ట్రోక్ ఎవరు చూస్తాడు? సో అది పైకి వెళ్ళిపోతున్నావు, షార్ట్ రన్ పైకి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు నో బాల్ పైనే. కరెక్ట్. ఏంటి మిగిలింది ఇప్పుడు? కౌంటింగ్ డెలివరీస్, దట్ ఆల్సో 6 లైట్స్ పెట్టుకోవచ్చు కదా. కరెక్ట్. ఇంకేముంది? వేర్ ఇస్ ద జాబ్ ఫర్ అన్ అంపైర్ ఆన్ ఫీల్డ్? మేనేజ్మెంట్. నా ఫియర్ ఏంటంటే 10 years డౌన్ ద లైన్ ఎంఎస్ఏ అంపైర్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్, టెక్నాలజీ విల్ డూ. సార్ అట్లాగనే శివరాం సార్ అనేటప్పటికీ ఒక మంచి అంటే వెల్ నోన్ ఎంపైర్గా అందరికీ తెలిసినటువంటిది. బట్ శివరాం సార్లో ఇంకొక యాంగిల్ కూడా ఉంది, మంచి వీణ ఇది మీరు వాయిస్తారు, ప్లేయిస్ట్ అనేటువంటిది. సో అది ఎలాగా డెవలప్ చేసుకున్నారు? అది అంటే నేను ఐ స్టార్టెడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 12. ఓకే. మదర్ వీణ వాయిస్తారు. సో షీ వాజ్ లెక్చరర్ ఇన్ మ్యూజిక్ కాలేజ్. సో 12 ఉన్నప్పుడు మా మదర్ నేర్పించడం మొదలెట్టింది. 15 అప్పుడు ఇంట్లో స్పోర్ట్ కూడా ఉంది కదా మరి. సో ఇలాగ అంపైరింగ్ మొదలైంది. ఓకే. సో అలాగా జర్నీ వాజ్ గోయింగ్. మా గురువు గారితో ఆల్బమ్ ఇచ్చిన తర్వాత చిట్టిబాబు గారు. క్రికెట్ చిట్టిబాబు గారితో తర్వాత మళ్ళీ క్రికెట్ వచ్చిన తర్వాత అన్నీ కొంచెం వెనకబడ్డాయి. ఓకే. సో మీకు ఇప్పుడు మీ ఓన్ ఆల్బమ్స్ ఉన్నాయి వీణ? వీణ ఆల్బమ్స్ ఉన్నాయి. స్టిల్ యు ఆర్ ఎంజాయ్, ఐ థింక్ స్టిల్ గోయింగ్ ఆన్. మోర్ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఫోకస్ ఇస్ మోర్ ఆన్ దట్. ఇప్పుడు అంపైరింగ్ మీద పెద్దగా ఇది లేదు కాబట్టి ఫోకస్ ఇస్ గోయింగ్ మోర్ ఆన్ దట్. భగవంతుడు ఈ చేతిలో ఏదో కొన్ని ఇచ్చాడు, సో అవి మెయింటైన్ చేసుకుంటూ కూర్చుంటున్నాం. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు అంటే యంగ్స్టర్ క్రికెటర్స్ అంటే ఎంపైరింగ్లో ఉండేటువంటి సాధక బాధకాలు ఏంటి, వాళ్ళు ఎంపైరింగ్కి రావాలి అంటే ఏం చేయాలి, ఇవన్నిటిని కూడా చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.